థ్యాంక్ యూ. వాణి ఈరోజు కోచ్ కాపు చెప్తున్నాం, ఈవేళ తీసుకెళ్ళాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. కొంచెం వెయిట్ చేయి.
దేవుడా, ఈరోజైనా సినిమా చూడటానికి ఒప్పుకోవాలి. Kailash, she agreed. Go inside. మిమ్మల్ని ఒక విషయం అడగాలి, దయచేసి సమాధానం చెప్పండి ప్లీజ్. మీ కడుపులో బిడ్డ పెరుగుతుంది, అది నా బిడ్డ లేక morning, Ma. Coffee? Thank you. Oh my goodness. Kailash. Yes, Dad? Coffee తీసుకో. Get ready, son. I'll drop you at school. Okay, Dad. Okay? That's for you. Thank you. Yeah. వెళ్ళొస్తారమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. బామ్మా వెళ్ళొస్తాను. దీర్ఘాయుష్మాన్ భవ. పరమాత్మనే నమో పరమేశ్వరాయ. సార్ ప్లీజ్ చెక్ దిస్ సార్, వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. మీరు సంతకం పెట్టారంటే అమెరికన్ కంపెనీకి ఫ్యాక్స్ పంపించేస్తాను. John, keep this for some other time. I'm in a different mood today. సార్
You in a jolly mood? I can't believe it, sir. John, I saw this girl today. She was so beautiful. Just like an angel. Sir, you and girls? It's unbelievable, sir. మీరు నాకు 25 ఏళ్ళుగా తెలుసు. మీకు తెలిసిందల్లా బిజినెస్, కరెన్సీ, డాలర్స్. హౌ కెన్ యూ చేంజ్ ఫ్రమ్ మెషిన్ టు హ్యూమన్? ఒకే ఒకసారి చూశాను, నన్ను నేనే మర్చిపోయాను. She gave me the shivers. Excuse me. యా. Edward. Yeah, hi, I'm on my way. Yeah. Yeah, I'll be there shortly. My keys, please. Yes, sir. Yeah. Yeah. Okay. It's okay. Yeah. Hi, any message for me? No, ma'am. Thank you. ఓహో, ఎన్నాళ్ళని మనం ఇలా ఒంటరిగా కార్డ్స్ ఆడుతూ కూర్చుంటాం? తినకంటూ ఒకడు ఎప్పుడు వస్తాడో అతనితో కలిసి మనం అందరం కార్డ్స్ ఆడతాము. అమ్మా, నేను ఇండియా మొత్తం ఎక్కడెక్కడో వెతికాను, కానీ సిమ్రాన్కు తగ్గవాడు దొరకలేదుగా. ఏంటమ్మా? రమే, నాకొక కార్డ్ కావాలి. నీకే కార్డ్ కావాలి? కింగ్. కింగ్? కింగ్ ఇదిగో నీకి. ఇతనెవరమ్మా? పేరు కుమార్, కంప్యూటర్ ఇంజనీర్. ఎలా ఉన్నాడు? బాగున్నాడు. నీకు నచ్చాడా? ఇట్ మీన్స్ షీ ఇస్ రెడీ ఫర్ మ్యారేజ్. అమ్మా, ఫటాఫట్. కమ్ కమ్ కమ్, త్వరగా రండి. అందరూ కాస్త ఇలా రండి. కమాన్. వరల్డ్ మ్యాప్. ఇదెందుకు? వాళ్ళు హనీమూన్ కి వెళ్ళబోయే చోటుని సెలెక్ట్ చేస్తున్నాం. వాళ్ళ ముందు సెలెక్ట్ చేద్దాం. సిమ్రాన్, హాయ్. మీ అమ్మమ్మ ఇప్పుడే ఆలో చేయబోతోందో. సిమ్రాన్, కమ్ కమ్ ఫాస్ట్. యా యా. కమ్ కమ్ కమ్. ఏంటి? హనీమూన్ కి ప్లేస్ డిసైడ్ చేయబోతున్నాం. ఓకే. ఇది సిమ్లా. ఇక్కడికి నేను మీ తాతయ్య హనీమూన్ కి వెళ్ళాం. విత్ ఇన్ 10 months మీ అమ్మ పుట్టేసింది. ఇది ఈజిప్ట్. ఇక్కడికి హనీమూన్ కి వెళ్ళింది మీ అత్తయ్య. ఇట్స్ ఎ డ్రై ప్లేస్, అబ్సల్యూట్లీ డ్రై. 10 ఏళ్ల తర్వాతే పిల్లలు పుట్టారు. దిస్ ఇస్ స్విట్జర్లాండ్. ఇక్కడికే మీ అమ్మ వెళ్ళింది. ఈ అందాల భామ కడుపున పడింది. హనీమూన్ కు వెళ్ళాలంటే చక్కటి శీతల ప్రదేశాలకే వెళ్ళాలి. నౌ ఐ డిసైడ్ యు గోయింగ్ టు ఐస్లాండ్. ఓకే. ఏమిటమ్మా ఈ డ్రెస్లు? ఇలా చూడు, నీ కోసం నేను కొత్త డ్రెస్సులు కొన్నాను. ముందు అవి తీసే. ముందు తీసి పక్కన పడేమ్మా. ఇదిగో, దిస్ ఇస్ ఫర్ మండే, దిస్ ఇస్ ఫర్ ట్యూస్డే అండ్ దిస్ ఇస్ ఫర్ వెనస్డే. ఆ తర్వాత ఈ డ్రెస్సులన్నీ నీకు ఎప్పుడు వేసుకోవాలనిపిస్తే అప్పుడు వేసుకో. ఓకే? సిమ్రాన్ కన్నీ సెక్సీ సెక్సీ డ్రెస్సులు పెడుతున్నావు. ఎందుకు? ఏంటి సెక్సీ సెక్సీ డ్రెస్లా? అరే, వాళ్ళు ఏమన్నా గుడికి వెళ్తున్నారా ఇప్పుడు? హనీమూన్ కి వెళ్తారమ్మా. ఈ డ్రెస్సుల్లో వాళ్ళ ఆయన దాన్ని చూశాడంటే ప్రేమతో రెచ్చిపోతాడు. అర్థమైందా నీకు? నాకే అడ్వైస్ చేస్తుంది. వీటిలో నైట్ డ్రెస్లే లేవే. వై నైట్ డ్రెస్? యు గో వితౌట్ నైట్ డ్రెస్. అండర్స్టాండ్? యు నాట్. ఓకే ఓకే, ఐఎమ్ సారీ. ఇప్పటికే లేట్ అయింది. పది సిమ్రాన్, దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరు. అవునవును. ఓకే. బయలుదేరమ్మా.
నో Now, నో ఇప్పుడు ఏమైనా అనిపిస్తుందా? లేదు నో తప్పుకో. చంద్రన్ ఇట్రా. Oh, yes, I'm coming. Oh. నీకేమైనా అనిపిస్తుందా? Do you feel anything? సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఇప్పుడేమనిపిస్తోంది? అమ్మకి ఊర్వశికి మధ్యలో నలిగిపోతున్నట్టు అనిపిస్తోంది. ఎందుకు ఇలా కింద పడ్డారు? ఉప్పు మూటకి పడతాను. ఉప్పు మూట అయితే కిందే పడతారు. ఇప్పుడు చూడు, నేను చక్కెర మూట ఎక్కుతాను. చూసావా? సో సింపుల్. చక్కెర మూట అయితే కింద పడరు. ఎంత పని చేసావే! నీకు అసలు బుద్ధుందా? చదువుకున్న దానివేగా. నీ అదృష్టం బాగుండి మీ అమ్మ నాన్న నిన్ను కాపాడారు, లేకపోతే ఆత్మహత్య చేసుకోవడం వల్ల సమస్యలు తీరిపోవు సిమ్రన్. బాగా అర్థమయ్యేటట్టు చెప్పు. వీటి ఎలా చేసింది? దాన్ని మనం ఏం చేస్తాం? దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఏంటి సిమ్రన్ ఇలా చేసావు? నీకేదైనా జరిగితే మేమందరం తట్టుకోగలవా? నువ్వు ఇలా అధైర్యపడకు. నీకు తోడుగా నేనున్నానుగా. సిమ్రన్, నాకు తెలుసు నీకు ఏర్పడిన ఈ నష్టాన్ని మాలో ఎవరూ పూడ్చలేము. ఇదో పేడకల అనుకో. అంతా మర్చిపోవడానికి ప్రయత్నించు. నా వల్ల కావట్లేదే. కుమార్కి జరిగింది యాక్సిడెంట్ కాదు, ఎవరో మర్డర్ చేశారు. ఈ విషయం నాకు ప్రైవేట్ డిటెక్టివ్ మూలం తెలిసింది. వాణ్ణి కనిపెట్టి పగ తీర్చుకోవాలి. అటువంటి పగ తీర్చుకోవడాలు వద్దు మాల. కొన్నాళ్ళ పాటు సిమ్మరా నీ దగ్గర అట్టే పెట్టుకో. అప్పుడే దాని మనసు కుదిరి పడుతుంది. దాట్స్ రైట్ సిమ్రన్. నువ్వు వచ్చి నాతో పాటు ఉండు. కమ్. వెళ్ళమ్మా.